ఇప్పుడున్న వారందరూ అవినీతి పరులే. దానికి ఉదాహరణ రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్. 7,600 ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. ఎన్ని? 7,600. ఒక్క యాక్సిడెంట్ అయితేనే అప్పుడు రైల్వే మినిస్టర్ పటేల్ గారు రాజీనామా చేశారు. పటేల్ గారేనా రాజీనామా చేశారు. రామ్మోహన్ నాయుడు మంత్రి, ఏవియేషన్ మంత్రి అయిన ముందే చెప్పాను, ఇంకో ఫీల్డ్ ఇవ్వండి. ఆయనకి ఇస్తున్న ఫీల్డే ఆయన్ని సర్వనాశనం చేయడానికి తెలివితేటలు లేక ఆయన తీసుకున్నాడు. ఎందుకు? ఆయనకి ఏవియేషన్ అనుభవం లేదు, ఏబిసిడీలు తెలియదు. ఏవియేషన్ అనుభవం నాకు పూర్తిగా ఉంది. 1991లో నేను సొంత విమానంతో చిన్న ఫ్లైట్ నుంచి 2002 రాబోయేసరికి 747 ప్రపంచంలో అతిపెద్ద ఫ్లైట్ అమెరికన్ ప్రెసిడెంట్ వాడుతున్న 2 విమానాలకు ఓనర్ని, ఫౌండర్ని, ప్రెసిడెంట్ని. 5,000 కోట్ల విమానం, ఒక విమానం. ఈరోజు కూడా అమెరికాలో ఒకటి, మెక్సికోలో ఒకటి ఉన్నాయి. ఈ పనికిమాల దరిద్రులు, ఈ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ చేసింది. ఇప్పుడున్న టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు రెస్టోర్ చేస్తాను, ఎఫ్సిఆర్ఎల్ ఇస్తానని ఇవ్వలేక నా మీద కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టిన ప్రజల కొరకు గ్రామాలు తిరిగి ఫైట్ ఇస్తున్నాను. ఏవియేషన్ మినిస్టర్ ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ అయి 270 మంది చనిపోయిన రోజునే రాజీనామా చేసేయాలి.